నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నేడు 5 కేంద్ర మంత్రులతో భేటీ. నెయ్యి తయారీకి లక్షల కిలోల రసాయనాలు కొనుగోలు. మిగతా ఆలయాలకు భోలేబాబా పంపిణీ చేసినట్లు సిట్ గుర్తింపు. నిర్మాణ రంగ కార్మికుల కష్టాలు తీర్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం. వైసీపీ నిలిపివేసిన పథకాల పునరుద్ధరణకు సన్నాహాలు. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన విపక్షాలు. ఇవాళ నోటీసు ఇవ్వనున్నట్లు సమాచారం. క్యూబాలో తీవ్ర చమురు కొరత. అమెరికా ఆంక్షలతో ఇబ్బందులు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 5 కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను చంద్రబాబు కలుస్తారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం, పూర్వోదయ పథకం అమలు, 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా రాష్ట్రంపై పడిన ఆర్థిక ప్రభావం, దాన్ని సర్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం తదితర అంశాల గురించి చర్చించే వీలుంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లాంచ్లోనే పార్టీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ విమానాశ్రయంలో యాదృచ్ఛికంగా కలిశారు. ఇద్దరూ కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. నిర్మాణ రంగ కార్మికుల నిరీక్షణకు తెరపడింది. గత వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన ప్రత్యేక సంక్షేమ పథకాల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. జగన్ పాలనలో సాయం అందక ఇబ్బందులు పడిన శ్రామికుల కష్టాలు తీర్చేందుకు కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. భవన ఇతర నిర్మాణ కార్మికులకు మంచి రోజులు రాబోతున్నాయి. వీరికి ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కార్మిక శాఖ దస్త్రాలను సిద్ధం చేస్తోంది. పథకాల అమలుకు కార్మిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వీరికి సంక్షేమ పథకాలను నిలిపివేసింది. నవరత్నాలు పథకంలో కలిపేసి వీరికి పథకాలు సక్రమంగా అందకుండా చేసింది. దీంతో నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైసీపీ సర్కారు కొలువుదీరగానే అప్పట్లో కొత్త ఇసుక విధానం పేరిట రీచ్లను మూసేసింది. ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కార్మికులకు నెలల తరబడి ఉపాధి కరువైంది. కరోనా సమయంలో పనుల్లేక కార్మికులు ఆకలితో అలమటించినా జగన్ ప్రభుత్వం వారిని ఆదుకోలేదు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను సైతం వారి సంక్షేమానికి ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఆయా కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా భవన ఇతర నిర్మాణ కార్మికులు 40 లక్షల మందికి పైగా ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్షేమ బోర్డులో 19.96 లక్షల మంది నమోదయ్యారు. వీరిలో పనిచేస్తున్న వారు 19.15 లక్షల మంది ఉండగా 80,000 మందికి పైగా కార్మికులు పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో వీరికి ప్రత్యేక సంక్షేమ పథకాల అమలును నిలిపివేయడంతో దరఖాస్తులు కార్మిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్లను సైతం నిలిపివేసింది. కొత్తగా అనేక మంది కార్మికులు నిర్మాణ రంగంలోకి వచ్చారు. వీరికి గుర్తింపు కార్డులను ఇవ్వలేదు. బోర్డు సభ్యులు కాకపోతే సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఉండకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి గతంలో టీడీపీ ప్రభుత్వం 2014-2019 కాలంలో 11 రకాల పథకాలను అమలు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు తీర్మానంపై సంతకాలు పెట్టారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వనున్నట్లు కొందరు కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంపై విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మహిళా ఎంపీల పేర్లు ప్రస్తావించడంపైన 8 మంది ప్రతిపక్ష ఎంపీలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అధికారపక్ష ఎంపీలకు ప్రత్యేక హక్కులు ఇస్తున్నట్లుగా స్పీకర్ వైఖరి ఉందని విపక్షం ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. కెనడాపై విధించిన టారిఫ్లపై అమెరికా ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించడానికి డెమోక్రాట్లు సిద్ధమవుతున్న వేళ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా కెనడాలను కలిపే వంతెనను ప్రారంభించకుండా అడ్డుకుంటానని చెప్పారు. కెనడా, చైనా మధ్య వాణిజ్యం పెరిగితే కెనడియన్లు ఐస్ హాకీ ఆడకుండా నిషేధం విధిస్తారని ఒక వింతైన వాదనను తెరపైకి తెచ్చారు. అమెరికాకు కెనడా దశాబ్దాలుగా అన్యాయం చేస్తోందన్న ట్రంప్ మిచిగాన్లోని డెట్రాయిట్ను ఆంటారియాలోని విండర్స్తో కలిపే గోర్డీ హోవే అంతర్జాతీయ వంతెన ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటానని హెచ్చరించారు. అమెరికాకు రావాల్సిన పరిహారం చెల్లించి గౌరవంగా ప్రవర్తించే వరకు ఈ వంతెనను తెరవడానికి అనుమతించబోనని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. చైనాతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందం ద్వారా కెనడాను చైనా బ్రతికుండగానే తినేస్తుందని పేర్కొన్నారు. చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే ఆ దేశంపై 100% టారిఫ్ విధిస్తానని గత నెలలోనే ట్రంప్ హెచ్చరించారు. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబా తీవ్రమైన చమురు కొరతను ఎదుర్కొంటోంది. క్యూబాలో విమానాలు ఇంధనం నింపుకోవడానికి సరిపడా గ్యాస్ అందుబాటులో లేదని అక్కడి విమానయాన అధికారులు ఎయిర్ లైన్స్కు స్పష్టం చేశారు. సోమవారం హవానా అంతర్జాతీయ విమానాశ్రయం యథావిధిగా పనిచేసినప్పటికీ ఇంధనంపై పరిమితులు దూర ప్రయాణాలకు ఆటంకంగా మారాయి. క్యూబా పర్యాటక రంగానికి కీలకమైన రష్యా, కెనడా వంటి దేశాలకు వెళ్లే విమానాలకు ఇంధన కొరత పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో క్యూబాకు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ కెనడా ప్రకటించింది. లాటిన్ అమెరికాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచుతున్న ఒత్తిడి కారణంగా వెనిజువేలా, మెక్సికో వంటి దేశాల నుంచి క్యూబాకు అందే ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. క్యూబాకు ఆహారంతో కూడిన మానవతా సాయాన్ని పంపుతామని మెక్సికో అధ్యక్షురాలు షీన్ బామ్ చెప్పారు. క్యూబాకు చమురు రవాణా ప్రారంభించేందుకు అన్ని చర్యలను తీసుకుంటామన్నారు. ఒక దేశ ప్రజలను ఇలా ఉక్కిరిబిక్కిరి చేయడం చాలా అన్యాయమని ఆమె పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలతో మిగిలి ఉన్న ఇంధనాన్ని క్యూబా ప్రభుత్వం రేషన్ పద్ధతిలో అమెరికన్ డాలర్లలో మాత్రమే విక్రయిస్తోంది. ఇంధనం లేక ప్రభుత్వ బస్సులు నిలిచిపోవడంతో ప్రజలకు ప్రయాణం కష్టమైపోయింది. బ్యాంకుల పని వేళలను తగ్గించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హవానా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను రద్దు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో భోలేబాబా డైరీ బాగోతాన్ని సిట్ బట్టబయలు చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో కొబ్బరి నూనె, ఫామాయిల్ పేరిట రసాయనాలు కొనుగోలు చేసి వాటి మిశ్రమాన్ని నెయ్యి పేరిట తిరుమలకు సరఫరా చేసినట్లు గుర్తించింది. తిరుపతిలోని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు రసాయనాల నెయ్యి మిశ్రమాన్ని పంపిణీ చేసి కోట్లు దండుకున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలిపినట్లు సిట్ తేటతెల్లం చేసింది. భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లో ఈ కల్తీ నెయ్యి తయారీ కోసం ఏ రసాయనాల్ని ఎలా, ఎక్కడి నుంచి కొన్నారనే వివరాలన్నీ అభియోగ పత్రంలో పొందుపర్చింది. వైసీపీ హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠా దాని తయారీ కోసం ఏకంగా 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, 8.30 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, లప్సా తదితర రసాయనాలు కొనుగోలు చేసింది. వీటన్నింటినీ వినియోగించి 68.17 లక్షల కిలోల నెయ్యి లాంటి రసాయనిక మిశ్రమాన్ని తయారు చేసింది. అందులో 59.71 లక్షల కిలోల్ని నెయ్యి పేరిట భోలేబాబా, వైష్ణవి డైరీ, మాల్గంగా, ఏఆర్ డైరీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసే 234.51 కోట్లను కొల్లగొట్టింది. ఈ రసాయన మిశ్రమంతోనే అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం అప్పట్లో తయారు చేశారు. టీటీడీకి సరఫరా చేయగా మిగిలిన దాంట్లో కొంత తిరుపతిలోని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ కు సరఫరా చేసింది. అవి రాష్ట్రంలోని పలు దేవస్థానాలకు ఈ రసాయన మిశ్రమాన్ని నెయ్యి పేరిట సరఫరా చేసేశాయి. వైసీపీ హయాంలో ఇలా తిరుమలకే కాకుండా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింటికీ ఈ కల్తీ వ్యాపించింది. ఈ వివరాలన్నింటినీ సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. కల్తీ నెయ్యి తయారీ కోసం అవసరమైన మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, ఎస్టర్ వంటి రసాయనాల్ని భోలేబాబా డైరీ తమ అనుబంధ సంస్థలైన హర్ష్ ట్రేడింగ్, హర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ పేరిట కొనుగోలు చేసింది. ఢిల్లీ, పంజాబ్ బాగ్లో ఉన్న సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ సంస్థ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ పామాలిన్, పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరి నూనెల పేరిట నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు.
ఆ ముసుగులో ఈ రసాయనాల్ని భోలేబాబా డైరీకి సరఫరా చేశారు. ఈ ఒక్క సంస్థే ఏకంగా 6.51 లక్షల కిలోల రసాయనాలు అందించింది. సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ నుంచి పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరి నూనెలు కొన్నట్లు, అందుకోసం జీఎస్టీ మినహాయించి 7.94 కోట్లు చెల్లించినట్లు భోలేబాబా రికార్డుల్లో సిట్ గుర్తించింది. దీంతో సుగంధ్ ఆయిల్ కంపెనీ ప్రాంగణం, గోదాముల్లో అధికారులు సోదాలు చేపట్టారు. అక్కడెక్కడా పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరి నూనెల జాడే లేదు. వారు వాటితో వ్యాపారం చేస్తున్నట్లు ఆనవాళ్లే కనిపించలేదు. అక్కడ 200 కిలోల సామర్థ్యం కలిగిన నీలం రంగు ఇనుప డ్రమ్ముల్లో కొరియా నుంచి దిగుమతి చేసుకున్న మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలు లభించాయి. అవే రసాయనాలు భోలేబాబా డైరీ తనిఖీల్లోనూ పట్టుబడ్డాయి. ఢిల్లీలోని శివాంష్ ట్రేడింగ్ కంపెనీ, నేషనల్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ కంపెనీల్ని నిర్వహించే మహేష్ కుమార్ రోహిరా ఏఎంజీ 90, మైవా సెట్ సాఫ్ట్ 400 రసాయనాలు, 30,000 కిలోల్ని భోలేబాబా డైరీకి సరఫరా చేశారు. 44,800 కిలోల పామాయిల్ సరఫరా చేసినట్లు తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి వాటి ముసుగులో ఈ రసాయనాలు సరఫరా చేశారు. మహేష్ కుమార్ రోహిరా ఆదేశాల మేరకు ఆయన సోదరుడు అర్చిత్ రోహిరా ఆయన కంపెనీ జిఆర్ ఇంపెక్స్ ద్వారా 70,000 కిలోల మైవా సెట్ సాఫ్ట్ ను భోలేబాబాకు సరఫరా చేశారు. 85,800 కిలోల పామాయిల్ సరఫరా చేసినట్లు తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి ఈ రసాయనాలు పంపించారు. ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి 8,900 కిలోల లప్సా, లాక్టిక్ యాసిడ్లు కొన్నారు. ఈ రసాయనాలు సరఫరా చేసిన వారందరినీ సిట్ నిందితులుగా గుర్తించింది. అదే క్రమంలో భోలేబాబా డైరీ ప్రతినిధులు పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ 57.56 లక్షల కిలోలు కొని వేరే సంస్థలకు హర్ష్ ట్రేడింగ్ ద్వారా విక్రయించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. అలా కొన్న మొత్తాన్ని కల్తీ నెయ్యి తయారీకి వాడారు. తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబరే ఆయన్ను పట్టించిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. తప్పులు బయటపడ్డా వైసీపీ నేతలు తీరు మార్చుకోకుండా అబద్దాలు, అసత్యాలతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కల్తీ చేసిన దొంగలు, దుర్మార్గులను ఉరి తీసినా తప్పులేదన్నారు. కల్తీ మహాపాపాలకు పాల్పడ్డ వైవి సుబ్బారెడ్డిని వెంటనే అరెస్టు చేస్తే జగన్ నాటకాలు అన్నీ బట్టబయలవుతాయన్నారు. నేర ప్రవృత్తి, అక్రమాస్తుల కేసులో ఉన్న వ్యక్తులు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. చిన్నపన్న సుబ్బన్న ఒకటే మీ ఫోన్ నెంబరే పట్టించింది. పెద్దల సభలో, రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఉన్న నెంబరే ఆయన పిఏ చిన్నప్పన్న వాడుతున్నాడు. ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా ఉన్న చిన్నప్పన్న పిఎస్ వైవి సుబ్బారెడ్డి మరి ఎవరైతే పర్చేజ్ మేనేజర్లో ఫీడ్ చేసుకున్న నెంబర్లో కూడా చాలా క్లియర్గా ఈ నెంబర్ నుంచే లావాదేవీలు జరిగినాయి. ఈ నెంబర్ నుంచే హవాలా అమౌంట్లు ఇవన్నీ కూడా మొత్తం కోట్లాది రూపాయల డబ్బుల ట్రాన్సాక్షన్ అంతా కూడా లడ్డూ ప్రసాదంలో ఏదైతే సుమారు 250 కోట్లు దగ్గర ఈ డబ్బులన్నీ కూడా హవాలా మార్గంలో చాలా క్లియర్గా సిట్ ఏదైతే దర్యాప్తు చేసిందో దాంట్లో కూడా ఈ కోట్లాది రూపాయలు బయటపడ్డాయి. ఈ ఫోన్ నెంబర్ నుంచి, వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ నుంచే ఇవన్నీ కూడా జరిగాయి. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వైఎస్ జగన్, భారతిరెడ్డి క్లాసిక్ రియాల్టీలకు చెందిన వాటాలను వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన రెడ్డి పేరుతో బదలాయింపు వ్యవహారంలో ప్రతివాదిగా ఉన్న వైఎస్ షర్మిల కౌంటర్ దాఖలు చేస్తానని జాతీయ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్కు నివేదించారు. ఇందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. దీంతో ట్రైబ్యునల్ విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. అప్పటి వరకు జగన్, భారతిరెడ్డి క్లాసిక్ రియాల్టీల వాటాలను వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన రెడ్డి పేరుతో బదలాయింపు వ్యవహారంలో యథాతథ స్థితి కొనసాగించాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. విజయమ్మ, జనార్దన రెడ్డి పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాలు చేస్తూ జగన్, భారతిరెడ్డి క్లాసిక్ రియాల్టీలు గతంలో ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్లో పిటిషన్ వేశారు. విచారించిన ఎన్సీఎల్టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్, భారతి క్లాసిక్ రియాల్టీల పేర్లను పునరుద్ధరించాలంటూ గతేడాది జూలై 29న తీర్పు వెలువరించింది. హైదరాబాద్ ఎన్సీఎల్టీ తీర్పు చట్టవిరుద్ధమని, దాని అమలును నిలిపివేయాలని కోరుతూ ఎన్సీఎల్ఏటీ చెన్నై బెంచ్లో సరస్వతి పవర్ లిమిటెడ్, వైఎస్ విజయమ్మ వేర్వేరుగా అప్పీలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఎన్సీఎల్టీ సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రతివాదిగా ఉన్న షర్మిల తరపు న్యాయవాది కౌంటర్ వేయడానికి గడువు కోరారు. వాదనలు విన్న ధర్మాసనం షర్మిలతో పాటు ఇతర ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. తమ కుటుంబానికి సంబంధించిన 50 సెంట్ల భూమిని వైసీపీ హయాంలో ఎటువంటి నోటీసు లేకుండా 40 సెంట్లకు తగ్గించారని మార్కాపురం జిల్లా పాపాయిపల్లి గ్రామానికి చెందిన హేమంతరావు ఆరోపించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తగిన చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. తమ 1.07 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో రీసర్వే సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్లు మార్చి అక్రమంగా వేరే వ్యక్తుల పేర్లపై పాస్ పుస్తకాలు జారీ చేశారని, విజయనగరం జిల్లా గరివిడి మండలం చినబంటుపల్లికి చెందిన సన్యాసమ ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు పలువురు భూముల ఆక్రమణలు, పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అధికారులకు అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరారు. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య భారీ స్థాయిలో పోటీ నెలకొంది. ఈ నెల 13న బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 25 మంది కౌన్సిల్ సభ్యుల్లో 23 మందిని ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. 2 అభ్యర్థులను నామినేట్ చేయనున్నారు. 143 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. వీరిలో 31 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొందరు న్యాయవాదులు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్లు చేస్తున్నారు. విజయ భేరి మోగించేందుకు శక్తియుక్తులను కూడగట్టి పావులు కదుపుతున్నారు. న్యాయవాదుల సమస్యలను అజెండాగా తీసుకుని అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ అనేది ప్రథమ బాధ్యత. అనేక మంది న్యాయవాదులను దేశవ్యాప్తంగా దాడులు చేస్తూ ఉన్నారు. పోలీసుల సహా అనేక మంది ఇట్లా అనేక ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి రక్షణ కల్పించడం కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు జరపాలని చెప్పి బార్ కౌన్సిల్ లాస్ట్ టైం తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన ట్రిబ్యునల్స్ వాటన్నీ కూడా జీఎస్టీ ట్రిబ్యునల్ కానీ, రైల్వే అపిలేట్ ట్రిబ్యునల్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ కానీ, అలాగే డిఆర్టీ ఇంకోటి, అలాగే హైకోర్టు బెంచ్ విషయంలో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం, వీటన్నిటి మీద కూడా నేను పనిచేస్తాను, సోదర న్యాయవాదులకి ఈ ప్రాంత అభివృద్ధికి నేను పనిచేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ బార్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు అమ్మాయిలు నిల్చోాలా, 1% కూడా నిల్చోాలా. ఈసారి సుప్రీంకోర్టు అమ్మాయిలు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించాలి, ఆడపిల్లలు కూడా బయటికి రండి, మీరు పోటీ చేయండి, గెలవండి అంది. అంటే అమ్మాయిలు అల్పసంఖ్యాకులు తక్కువ ఉన్నారు. లాయర్లలో దాదాపు ఇక్కడ 40,000 ఓటర్లు ఉంటే 6,000 మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలకి ఫస్ట్ ఓటేయండి. ఆడపిల్లలు తల్లిగా చెల్లిగా పాత్ర నిర్వహించారు. చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ఉద్యమాల్లో ఉన్నాం, న్యాయవాద పాత్ర వహిస్తున్నప్పుడు మేము కూడా మొదటి ఓటుకు అర్హులమే, మగవాళ్లే కాదు. కాబట్టి మాకు మొదటి ఓటు వేసి ఆడపిల్లలను గెలిపించండి, బార్ సాంప్రదాయాన్ని నిలబెట్టండి, ఆడపిల్లలను పంపించండి, అన్యాయానికి అవినీతికి అయితే ఫైట్ చేస్తామని చెప్తున్నాం. శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో ప్రభల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తిరునాళ్ల రోజున ప్రభలు సకాలంలో కొండకు చేరాలని ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు. పోలీసుల సూచనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు 90-100 దాకా వస్తాయి. నాన్ ఎలక్ట్రికల్ ప్రభల మీద కూడా కొంతమంది డాన్సులు పెడతా ఉన్నారు. ప్రభల మీద డాన్సులు వేసేటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా వాళ్ళు డాన్సులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాము. పార్టీకి సంబంధం లేనటువంటి పాటలు, అవతల వాళ్ళని కించపరుస్తూ చెప్పేటువంటి పాటలు అవన్నీ కూడా పూర్తిగా బహిష్కరణ నిషేధిస్తున్నామని చెప్పాము. వాళ్ళ ప్రభల వాళ్ళందరూ కూడా ఆ విధంగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. డీవియేషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఫోర్ఫిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేశాము. వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా చూసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము. డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన సైకిల్ ర్యాలీకి జీ కొండూరు వై జంక్షన్ వద్ద రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని స్వాగతం పలికారు. ర్యాలీలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. వివేకానంద స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన డ్రగ్స్ పై దండయాత్ర సభలో ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఓ భక్తుడు భారీ విరాళం అందించారు. హైదరాబాద్కు చెందిన మీనాక్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కె శ్రీనివాసరావు ₹1 కోటి ఇచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టే కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించాలని కోరారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళానికి సంబంధించిన అంగీకార పత్రాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్కు అందజేశారు. ఆలయ అధికారులు దాతలకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ఆత్మకథ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రచురణకు ముందే లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంబంధిత వర్గాలు పుస్తకం ప్రచురణకు అధికారిక అనుమతి ఇవ్వనప్పటికీ ఈ పుస్తకం ప్రీ ప్రింట్ వెర్షన్ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నట్లు గుర్తించారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించిన టైప్ సెట్ పుస్తకం యొక్క పీడీఎఫ్ వర్షన్ అదే పేరుతో కొన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లు పూర్తయిన పుస్తక కవర్ను విక్రయాలకు ఉంచినట్లు తెలిపారు. పుస్తకం కాపీ ఎలా లీక్ అయిందనే విషయమై దర్యాప్తు జరుగుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ పుస్తకం పబ్లిషింగ్ హక్కులు తమకు మాత్రమే ఉన్నాయని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా తెలిపింది. ఇంకా ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయలేదని ప్రకటించింది. ఈ పుస్తకం ప్రతులు అనధికారికంగా సర్క్యులేట్ అవుతున్నాయనే ఫిర్యాదులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అంగారక గ్రహం వైపు దృష్టి సారించిన స్పేస్ ఎక్స్ ఇకపై చంద్రునిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించేందుకు ప్రయోగాలు చేయనుందని మస్క్ తెలిపారు. మరో 10 ఏళ్లలోపు చంద్రునిపై ఈ నగరాన్ని నిర్మించడమే తమ తక్షణ లక్ష్యమని ప్రకటించారు. అంతరిక్ష రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న స్పేస్ ఎక్స్ సంస్థ మరో అద్భుతాన్ని సాధించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్పేస్ ఎక్స్ సంస్థ చంద్రునిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. దీన్ని 10 సంవత్సరాల్లోపు సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవ మనుగడను కాపాడేందుకు ఇదే వేగవంతమైన దారి అని మస్క్ అభిప్రాయపడ్డారు. 2027 మార్చి నాటికి చంద్రునిపైకి మానవరహిత నౌకను ల్యాండ్ చేయాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గతంలో 2026 నాటికి మార్స్ మిషన్ చేపడతామని చెప్పిన మస్క్ ఇప్పుడు దాన్ని మరో 5 నుంచి 7 ఏళ్లకు పొడిగించారు. అంగారక గ్రహంపై నగరం నిర్మించారన్న చిరకాల స్వప్నాన్ని వాయిదా వేసే చంద్రునిపై నగరాన్ని నిర్మించడంపై మస్క్ దృష్టి సారించడం గమనార్హం. చంద్రుడిపై పట్టు కోసం ఇప్పటికే నాసా, చైనా మధ్య పోటీ తీవ్రమవుతున్న వేళ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం అంతరిక్ష పరిశోధనల్లో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు చేస్తూనే మరోవైపు కృత్రిమ మేధ రంగంలోనూ మస్క్ వేగంగా పావులు కదుపుతున్నారు. XAI సంస్థని స్పేస్ ఎక్స్ లో విలీనం చేసినట్లు ఇటీవల మస్క్ ప్రకటించారు. ఫలితంగా అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు మస్క్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఒడిశాకు చెందిన ఓ సైన్స్ లెక్చరర్ తన వృత్తితో పాటు వ్యవసాయం చేస్తూ లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు. బాలాసోర్లోని తలనగర్కు చెందిన 44 ఏళ్ల ప్రమోద్ కుమార్ బహానగర్ కాలేజీలో సైన్స్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే వ్యవసాయంపై మక్కువ కలిగిన ఆయన తన 6 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలను సాగు చేయడం ప్రారంభించారు. కూరగాయలు, సింధు వరి, బంతిపూలు, థాయ్ బొప్పాయి, అరటి, ఆవాలు, చేపలు, కోళ్లు, పశువుల పెంపకం సహా మరికొన్ని రకాల పంటలను ఒకే చోట సాగు చేస్తున్నారు. ఆయా పంటల ద్వారా ఏడాదికి 5 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని ప్రమోద్ కుమార్ తెలిపారు. తను చేస్తున్న ఈ వ్యవసాయం ద్వారా 10 మందికి ఉపాధి కలిగినట్టు వెల్లడించారు. 25 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న ప్రమోద్ 2024లో బాలాసోర్ కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు కూడా అందుకున్నారు.